మేషరాశి. అశ్విని 1వ, 2వ, 3వ మరియు 4వ చరణాలలో, భరణి 1వ, 2వ, 3వ మరియు 4వ చరణం, కృత్తిక 1వ చరణంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి మార్స్. ఈ వ్యక్తులు స్వీయ గౌరవం మరియు స్వల్ప స్వభావం గల వ్యక్తులు. పనుల్లో జాప్యాన్ని వీరు అంగీకరించరు. వీరు అన్ని పనుల్లో టెన్షన్గా ఉంటారు. కోపంలో ఉంటే పనులు వేగంగా పూర్తి చేస్తారు. వీరు ఇతరుల వైఖరిని పట్టించుకోరు. వారు ఇతరులను సులభంగా నమ్మరు. కాని వీరు స్వార్థపరులు కాదు. వీరి నమ్మకాన్ని పొందడం చాలా కష్టం. వీరు ఏది మాట్లాడినా అది వారి హృదయం నుండి వస్తుంది. వీరు నటించడానికి ప్రయత్నించరు. వీరు సాధారణంగా బలంగా మరియు మొండిగా ఉంటారు. వీరు సులభంగా విషయాలను వదులుకోరు. వీరు విజయం సాధించే వరకు ప్రయత్నిస్తారు మరియు ప్రయత్నిస్తారు. అహంకారంతో వీరు సులభంగా చిక్కుకోవచ్చు. విరాళాలు ఇచ్చేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు. అవి సాధారణంగా నేరుగా ముందుకు ఉంటాయి. వీరు ఆచరణాత్మకంగా జీవించే కళను నేర్చుకుంటారు. వీరు డబ్బు కంటే కీర్తిని ఎక్కువగా ఇష్టపడతారు. వ్యాపారం, కళలు మొదలైన వాటిలో నిష్ణాతులు. సోమరితనం వీరికి శత్రువు. వీరు భవిష్యత్తు గురించి ఆలోచించరు. ఇతరులను మార్గనిర్దేశం చేసేందుకు వీరు అంగీకరించరు. కొన్నిసార్లు వీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు వారు అణచివేతను ఇష్టపడరు. సాధారణంగా వీరు దూకుడు స్వరం కలిగి ఉంటారు. ఒక్కోసారి మొదట అనవసరంగా మాట్లాడి తర్వాత పశ్చాత్తాపపడతారు. వీరు ఏ పనిని సులభంగా వదులుకోరు. ఏ పని చేసినా ఎంతో నమ్మకంగా ఉంటారు. తమ పనిలో ఇతరులు పాల్గొనడం వీరికి ఇష్టం ఉండదు. ఆలోచనలో చాలా స్వతంత్రంగా ఉంటారు. వీరు చాలా పదునైన దృష్టిని కలిగి ఉంటారు మరియు సాధారణంగా కీళ్ల సంబంధిత సమస్యలను కలిగి ఉంటారు. మానవ హక్కుల కోసం పోరాడుతూ నైతిక విలువలతో జీవిస్తున్నారు. వీరు సూటిగా ఆలోచించే వ్యక్తులు కాని మంచి న్యాయమూర్తులు కాదు. వీరు తమ కోపాన్ని మరియు తీర్పు వైఖరిని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. వృషభ రాశి. కృత్తిక 2వ, 3వ మరియు 4వ చరణాలు, రోహిణి 1వ, 2వ, 3వ మరియు 4వ చరణాలలో, మృగశిర 1వ, 2వ మరియు 3వ చరణాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వ్యక్తులు చాలా స్థిరమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు మంచి ఆలోచనాపరులు. వీరు అనేక విధాలుగా డబ్బు సంపాదిస్తారు. వీరు అవాంఛనీయంగా డబ్బు ఖర్చు చేయరు. వీరు ఎల్లప్పుడూ ఉన్నతాధికారులతో మరియు అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. వీరు తమ బంధువుల పట్ల అత్యంత ఆప్యాయతతో ఉంటారు. కొన్నిసార్లు ఈ స్వభావం జీవిత భాగస్వామితో గొడవలకు కారణమవుతుంది. ఉమ్మడి వ్యాపారంలో వీరికి లాభం ఉండదు. వీరు గోప్యతను కాపాడుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వీరు తమ విశ్వాసాన్ని కోల్పోరు. వీరు చాలా విధేయులు మరియు వారు చాలా మంచి ఓపిక కలిగి ఉంటారు. కాని ఒక్కసారి కోపం వస్తే ఎవరూ వీరిని ఆపలేరు. తమ ప్రయత్నాలలో చివరి క్షణం వరకు ప్రయత్నిస్తారు. వీరు అవమానాలకు వెంటనే తమ ప్రతిస్పందనను చూపించరు. వీరు తమ వంతు కోసం వేచి ఉంటారు మరియు తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటారు. వీరి మెదడు పాదరసం లాగా పనిచేస్తుంది, కాని వీరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. వీరు తమ స్నేహితులు మరియు బంధువులకు పూర్తి సహాయం చేస్తారు. వీరు ఇంట్లో తమ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. వీరు ఇంటి వెలుపల అసౌకర్యంగా భావిస్తారు. వీరు తినడానికి ఇష్టపడతారు మరియు మంచి జీర్ణవ్యవస్థను కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా వీరికి పొట్టి మెడ ఉంటుంది. వీరికి మంచి నటనా సామర్థ్యం ఉంది. సాధారణంగా లలిత కళల్లో నిష్ణాతులు. వీరు నీట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభిప్రాయాన్ని మార్చుకోరు. వీరు తమ రహస్యాలను ఇతరులకు తెలుసుకోనివ్వరు. వీరు వినయం మరియు మర్యాదపూర్వకంగా ఉంటారు మరియు వీరు చాలా మంచి పరిశీలకులు. వీరు లగ్జరీ మరియు సౌకర్యాన్ని ఇష్టపడతారు. వీరు తమ పనులపై అపారమైన దృష్టిని చూపుతారు. వీరు నైతిక చట్టాల గురించి ఆలోచించరు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. జీవనశైలిలో తరచుగా మార్పులు చేసుకోవడం వారికి ఇష్టం ఉండదు. వీరు ప్రాచీన సంస్కృతి మరియు ఆచారాలను ఇష్టపడతారు. సాధారణంగా వీరు తల్లితో ఎక్కువగా ఉంటారు. వీరు చాలా నమ్మకమైన వ్యక్తులు మరియు ఎలాంటి సంక్షోభంలోనైనా స్నేహితులకు మద్దతు ఇస్తారు. మిథున రాశి. మృగశిర 3వ, 4వ చరణాలలో, ఆరుద్ర 1వ, 2వ, 3వ, 4వ చరణాలలో మరియు పునర్వసు 1వ, 2వ, 3వ చరణాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశి లేదా మిథున రాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ సంకేతం కవలలను సూచిస్తుంది. కాబట్టి ఈ రాశి వ్యక్తులు 2 రకాల వ్యక్తిత్వాలు, వైఖరులు మరియు ఆలోచనలను ప్రదర్శిస్తారు. వీరు తక్కువ ఏకాగ్రతను ప్రదర్శిస్తారు. వీరు సాధారణంగా పనులు పూర్తి చేయడానికి ముందే వదిలివేస్తారు. వీరు తమ వృత్తి, ఇల్లు మరియు ప్రేమను సులభంగా మార్చగలరు.
వీరు మారిన వాతావరణానికి బాగా సర్దుబాటు చేయగలరు. వీరిలో చాలా మంది వ్యక్తులు కళాకారులు లేదా కళాత్మక సామర్థ్యాలు కలిగిన వ్యక్తులు. వీరు ప్రయాణాలను ఇష్టపడతారు. వీరు ఎక్కువసేపు ఒక ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడరు. వీరు సాధారణంగా విశాలమైన ముందరి తల, పొట్టి శరీరం మరియు మధ్యస్థ రంగు కలిగి ఉంటారు. వీరు చాలా మంచి ఆలోచనా శక్తి ఉంటుంది. వీరు తార్కికంగా ఆలోచిస్తారు. వీరు తమ కోపాన్ని ఎక్కువ కాలం పట్టుకోరు. వీరు ఇతరులను చాలా సులభంగా క్షమించగలరు. వీరు అనేక సమస్యలపై నియంత్రణ కలిగి ఉంటారు. వీరు ఒకేసారి 2 కంటే ఎక్కువ పనులు చేయగలరు. అలసట అంటే ఏమిటో వీరికి తెలియదు. వీరు ఎల్లప్పుడూ డబ్బు, కీర్తి మరియు హోదా సంపాదించాలని కోరుకుంటారు. వీరు సాధించిన దానితో వారు సంతృప్తి చెందరు. వీరు వ్యాపారంలో చాలా మంచి దిట్ట. సాధారణంగా వీరు నల్ల కళ్ళు, ముడతలు పడిన జుట్టు కలిగి ఉంటారు. సాధారణంగా అవి 5.4 అడుగులు. వీరు ఇతరుల మానసిక స్థితిని సులభంగా అంచనా వేయగలరు. వీరు మంచి మనసు పాదకులు. వీరిలో కొందరు జ్యోతిషులుగా మారతారు. వీరికి సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వీరు తమ జ్ఞానం గురించి చాలా గర్వంగా ఉంటారు. వీరు తమ వద్ద పాత కథనాలను కలిగి ఉండటానికి ఇష్టపడరు మరియు కొత్త వాటిని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు. వీరు మధ్యవర్తిత్వంలో మంచివారు మరియు మంచి దూతలుగా పనిచేస్తారు. వీరు ఆహార ప్రియులు మరియు అన్ని రకాల ఆహారాన్ని రుచి చూడటానికి ఇష్టపడతారు. మానసికంగా వీరు బలంగా లేరు. కర్కాటక రాశి. పునర్వసు 4వ చరణంలో, పుష్యమి 1వ 2వ 3వ 4వ చరణాలలో, ఆశ్లేష 1వ 2వ 3వ 4వ చరణాలలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశిలో వస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారు మరియు ప్రశాంతంగా ఉంటారు. వీరు ఇతరులతో చాలా మర్యాదగా ఉంటారు. వీరు సంబంధాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వీరు ఎల్లప్పుడూ ఇతరులను సంతోషపరుస్తారు మరియు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు. వీరు ఆర్థిక విషయాలలో చాలా సంప్రదాయవాదులు మరియు అదే సమయంలో చాలా నిజాయితీగా ఉంటారు. వీరు భవిష్యత్తు గురించి భయపడతారు, ఇది డబ్బు ఆదా చేసేలా చేస్తుంది. చాలా కాలంగా ఇతరులు సృష్టించిన సమస్యలను వీరు పట్టించుకోరు. వీరు వాటిని సులభంగా క్షమించగలరు. వీరు చాలా మంచి వ్యక్తులు. వీరిలో కొందరు రాజకీయాల్లో మంచి స్థాయిలో ఉంటారు. వీరు తమ అంతరంగాన్ని ఇతరుల ముందు ప్రదర్శించరు. వీరి స్నేహితుల సర్కిల్ చాలా పెద్దది మరియు సాధారణంగా వీరు నీటి ఆటలను ఇష్టపడతారు. వీరు చాలా సున్నిత మనస్కులు. వీరు ధైర్యవంతులైన కష్టజీవులు. వారు నమ్మకమైన వ్యక్తులు. వీరు కళలు మరియు నైపుణ్యాలను ఇష్టపడతారు. వీరికి సహనం చాలా తక్కువ. వీరికి కుమారుల కంటే ఎక్కువ కుమార్తెలు ఉంటారు. వీరు ఆతిథ్యం ఇవ్వడంలో చాలా మంచివారు. వీరు విరామం లేనివారు మరియు వీరి కృతజ్ఞతా స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఒకేసారి అనేక సమస్యలను ఎదుర్కొంటారు మరియు చివరకు సరైన నిర్ణయం తీసుకుంటారు. వీరు చాలా తక్కువ లాభాలతో సంతృప్తి చెందగలరు. వీరికి ఎదుటి వారి నుండి ఆశించే అలవాటు లేదు. వీరు తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి షార్ట్ కట్లను వెతుకుతారు. వీరు మంచి నిలుపుదల శక్తిని కలిగి ఉంటారు మరియు చాలా సంవత్సరాలు ఏదైనా సమస్యను గుర్తుంచుకోగలరు. సాధారణంగా వీరు ఇతరుల అభిప్రాయాలను లేదా వారి మానసిక స్థితిని పట్టించుకోరు. సింహరాశి. మాఘ 1వ 2వ 3వ మరియు 4వ చరణాలు, పూర్వ ఫాల్గుని 1వ 2వ 3వ 4వ చరణాలలో, ఉత్తర 1వ చరణంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిలో వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ వ్యక్తులు విశాలమైన మనస్సు గల వ్యక్తులు మరియు చాలా సహాయకారిగా ఉంటారు. అహంకారంతో వీరు సులభంగా చిక్కుకోవచ్చు, అందుకని అహంకారం మానుకోవాలి. ఇది వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. వీరు ఇతరులకు మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటారు. ఇతరులు తమ ఆజ్ఞలను పాటించడాన్ని చూడటం వీరికి చాలా ఇష్టం. వీరు స్వల్ప స్వభావం కలిగి ఉంటారు మరియు వీరు తమను తాము సులభంగా నియంత్రించుకోగలరు. తమ గౌరవాన్ని దెబ్బతీసే విషయాలను అంగీకరించరు. వీరు ఇతరులను గౌరవిస్తారు మరియు అదే తిరిగి ఇవ్వాలని కోరుకుంటారు. వీరు తమ స్వరూపం మరియు స్వభావం గురించి కొంచెం గర్వపడతారు. తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వీరు ఇతరుల సమస్యలను సులువుగా పరిష్కరించగలరు కానీ తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడం కష్టంగా భావిస్తారు. వీరు తమ అతిథులను చాలా బాగా చూస్తారు మరియు వీరు సంగీతం వినడానికి ఇష్టపడతారు. వీరు ఇతరులపై ఆధారపడటానికి ఇష్టపడతారు. వీరు చాలా కష్టపడుతున్నారని వీరు భావిస్తారు, కానీ వీరు ఎక్కువగా కష్టపడరు. డబ్బు ఎలా పొదుపు చేయాలో వీరికి తెలియదు. వీరు బట్టల కొనుగోలుకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వీరు సినిమాలు, స్కిట్లు మరియు కళ్లను చూడటానికి ఇష్టపడతారు. వీరికి బలమైన సంకల్పం మరియు కోరికలు ఉన్నాయి, వాటికే నిశ్చయించుకుని ఉంటారు. ఈ వ్యక్తులకు చాలా మంచి స్నేహితులు ఉన్నారు. స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది.
తండ్రి కంటే తల్లి పట్ల వీరి ప్రేమ ఎక్కువ. సాధారణంగా వారు చబ్బీ బుగ్గలు మరియు విశాలమైన ముఖం కలిగి ఉంటారు. వీరు మానసిక ఆందోళన, జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు మరియు పంటి నొప్పితో బాధపడుతున్నారు. శారీరకంగా వీరు చాలా బలంగా ఉంటారు. వారు పుట్టుకతోనే నాయకులు. కన్యా రాశి. ఉత్తర 2వ 3వ 4వ చరణాలలో, హస్త 1వ 2వ 3వ మరియు 4వ చరణాలలో, చిత్త 1వ మరియు 2వ చరణాలలో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ వ్యక్తులు అత్యంత మేధావి మరియు ఆచరణాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రతిదీ క్రమపద్ధతిలో ఉండాలని వారు కోరుకుంటారు. వీరు తక్కువ ఖర్చు చేస్తారు మరియు అధిక ఆదాయాన్ని కోరుకుంటారు. కానీ గొప్ప ప్రయత్నం లేకుండా వారు సులభంగా డబ్బు పొందలేరు. వీరు మానవత్వాన్ని ప్రేమిస్తారు మరియు వీరు ఇష్టపడే ఇతరుల పట్ల గొప్ప గౌరవాన్ని చూపుతారు. వీరు ఇతర విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోరు. కానీ వీరు ఇతరుల గురించి చాలా సమాచారాన్ని సేకరిస్తారు. వీరు కొత్త పనులను సులభంగా ప్రారంభించరు. వీరు తమ ఆరోగ్యం గురించి చాలా స్పృహతో ఉంటారు. వీరు గౌరవప్రదమైన వ్యక్తిగా ప్రవర్తిస్తారు మరియు ఇతరులతో కూడా అదే కోరుకుంటారు. ఈ స్వభావంతో వీరు ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు. వీరు తమ మధురమైన మాటలతో మరియు మాట్లాడే సామర్థ్యంతో ఇతరులను సులభంగా ఆకర్షించగలరు. వీరు అవమానాలను సులభంగా అంగీకరించరు, అంటే వీరు సులభంగా వెళ్లలేరు. ఒక చిన్న అవమానం వీరిని రోజుల తరబడి తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. వీరు చక్కని బట్టలు ధరించడానికి ఇష్టపడతారు మరియు వీరు చక్కని వాతావరణంలో జీవించడానికి ఇష్టపడతారు. వీరు బయట స్నేహితులతో గడపడం కంటే ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఈ రాశికి చెందిన స్త్రీలు తమ పురుషులను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. వీరు తమ నియంత్రణను దాటి తమ మనుషులను అనుమతించరు. ఈ వ్యక్తులు చాలా నమ్మదగినవారు మరియు వీరు గోప్యతను కాపాడుకోగలరు. వీరు ఇతరుల తప్పులను చాలా సులభంగా కనుగొంటారు, కానీ వీరు తమ వ్యక్తిగత తప్పులను సరిదిద్దుకోరు. ఇతరులు వీరిపై వేలు ఎత్తి చూపబడటానికి ఇష్టపడరు. వీరు అవసరమైన వారి స్నేహితులకు ఉత్తమ మద్దతుదారులు. వీరు ఇతరులపై ఆధారపడటానికి ఇష్టపడరు. అదే సమయంలో ప్రతిదానికి ఇతరులపై ఆధారపడే వ్యక్తులను వీరు ద్వేషిస్తారు. వీరు తమ ఆలోచనా ధోరణిని చాలా తరచుగా మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. శారీరకంగా వీరు ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలేరు. వీరు మంచి మనసున్న వ్యక్తులు. వీరు పెద్దలను గౌరవిస్తారు మరియు వీరు ఆదేశాలను పాటిస్తారు. వీరు కుటుంబం పట్ల చాలా ఆప్యాయంగా ఉంటారు. సాధారణంగా వీరు ఇంటి నిర్వహణలో మంచివారు. వీరు చాలా తరచుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరు సుగంధ ద్రవ్యాలు, అలంకరణ వస్తువులు, దుస్తులు మరియు వాటి కోసం ఖర్చు చేస్తారు. తులారాశి. చిత్త 3వ మరియు 4వ చరణాలలో, స్వాతి 1వ 2వ 3వ 4వ చరణాలలో, విశాఖ 1వ 2వ 3వ చరణాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి లేదా తులారాశిలో వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వ్యక్తులు చాలా ప్రశాంతంగా మరియు నిజాయితీగా ఉంటారు. వీరు మంచి మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. వీరికి వాదించడం ఇష్టం. ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు. ఈ వ్యక్తుల లక్షణం ఏమిటంటే వారు ఒకే సమయంలో సహనం మరియు చికాకును ప్రదర్శిస్తారు. వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు మరియు వీరు చాలా సాఫీగా పురుషుల మధ్య సమతుగుతారు. గొడవలు లేకుండా జీవించడానికి ఇష్టపడతారు. వీరు గుంపులుగా తిరగడానికి ఇష్టపడరు మరియు ఇతరులతో సులభంగా కలిసిపోరు. వీరు విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. వీరు విజయం మరియు వైఫల్యం రెండింటినీ ఒకే విధంగా స్వీకరిస్తారు. వీరికి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం ఇష్టం. వీరు ఇతరుల అభిప్రాయాన్ని అంగీకరించరు. మీరు ఒక విషయం సరైనది అని చెబితే వీరు దానిని తప్పుగా చెబుతారు. ఒక్కటి తప్పు చెబితే రైట్ అంటున్నారు. నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. వీరు సాధారణంగా పొట్టిగా ఉంటారు. ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు మరియు వ్యాపారం చేయడంలో దిట్ట. వీరు డబ్బు విరాళం ఇవ్వడానికి వెనుకాడరు. వీరు కళలు మరియు కళాత్మక నైపుణ్యాలను ఇష్టపడతారు. వీరు తమ స్నేహితులకు మంచి సలహాలు ఇవ్వగలరు. వీరు తమ మాటలను ఇతరులను అంగీకరించేలా చేయగలరు. ఒకే చెడ్డ విషయం ఏమిటంటే వీరు అంటువ్యాధులకు లోనయ్యే అవకాశం ఎక్కువ ఉంది. వీరు ప్రతిభావంతులుగా జన్మించారు. వీరు ఇతరులను మంచి మార్గంలో నడపడానికి ఇష్టపడతారు మరియు వీరు నిర్భయంగా ఉంటారు. వీరికి పెయింటింగ్లో చాలా మంచి పట్టు ఉంది. వీరు భోజన ప్రియులు. వీరు విద్యలో మంచివారు మరియు శాస్త్రీయ రంగంలో ఉత్తమంగా సరిపోతారు. వృశ్చిక రాశి. విశాఖ 4వ చరణంలో, అనురాధ 1వ 2వ 3వ 4వ, జ్యేష్ఠ 1వ 2వ 3వ 4వ చరణాలలో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఈ రాశికి చెందిన వ్యక్తులు మానసికంగా చాలా స్థిరంగా ఉంటారు. వీరు వైఫల్యాన్ని అంగీకరించరు, ఎలాగైనా గెలవాలనే తపనతో ఉంటారు.
వీరు గోప్యత పాటిస్తారు. వీరు ఎవరినీ నమ్మరు కానీ ప్రతి ఒక్కరినీ నమ్మినట్లు నటిస్తారు. వీరు చాలా గర్వంగా ఉంటారు. శారీరకంగా వీరు చాలా కఠినంగా కనిపిస్తారు. మానసికంగా చాలా సున్నితంగా ఉంటారు. వీరు పని చేయలేకపోయినప్పటికీ వీరు తమ కష్టార్జితంతో పనులను పూర్తి చేస్తారు. వీరు ఎలాంటి వాతావరణంలోనైనా సర్దుబాటు చేయగలరు. వీరు సాధారణంగా తమ స్వస్థలానికి దూరంగా స్థిరపడతారు. వీరు చాలా ధైర్యవంతులు మరియు అధిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరు డబ్బుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. కొన్నిసార్లు వీరు చాలా సులభంగా డబ్బు ఖర్చు చేస్తారు. వీరు అనేక విధాలుగా డబ్బు సంపాదిస్తారు. వీరు ఇతరుల ప్రణాళికలను సులభంగా అంగీకరించరు. వీరు ఇతరులకు మార్గనిర్దేశం చేయడానికి ఇష్టపడతారు. వీరు ఇతరులచే మార్గనిర్దేశం చేయబడటానికి ఇష్టపడరు. వీరు సులభంగా వెళ్లలేరు మరియు వారు తరచుగా నవ్వరు. వీరు తమ మనసును ఇతరుల ముందు ప్రదర్శించరు. వీరు ఇతరులను చూసి అస్యపడరు. మరియు వీరు ఇతరుల అహంకారంలో చిక్కుకోరు. వీరు ప్రతిదీ మనస్సులో గుర్తుంచుకుంటారు మరియు సమయం కోసం వేచి ఉంటారు. వీరు అవకాశం వచ్చినప్పుడు వీరు ఏమిటో మరియు వీరు ఏమి చేయగలరో చూపుతారు. వీరు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు. వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వీరికి పెద్దటి కళ్ళు ఉంటాయి. వీరిలో కొందరు చాలా సెన్సిటివ్గా ఉంటారు, మరికొందరు చాలా మొండిగా ఉంటారు. వీరు చెడు అలవాట్లను సులభంగా అలవాటు చేసుకుంటారు. చాలా వేగంగా వీరు అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ధనుస్సు రాశి మూల 1వ 2వ 3వ మరియు 4వ చరణాలలో, పూర్వాషాఢ 1వ 2వ 3వ మరియు 4వ చరణాలలో, ఉత్తరాషాఢ 1వ చరణంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి లేదా ధనుర్ రాశిలో వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ వ్యక్తులు కలలో జీవించడానికి ఇష్టపడతారని మనం చెప్పగలం. ఊహకు అందని కలలు కంటారు. వీరు చాలా తెలివైనవారు. వారు ఏదైనా చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. వీరు చాలా మాట్లాడతారు మరియు ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యక్తుల అభివృద్ధిని చూసి ఇతరులు అసూయపడతారు. ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు భవిష్యత్తును అంచనా వేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు సాధారణంగా తమ స్వస్థలానికి దూరంగా స్థిరపడతారు. వీరు తినడానికి ఇష్టపడతారు. వారికి ఊపిరితిత్తులు, పొట్టలో సమస్య ఉండవచ్చు. వీరు ప్రయాణాలను ఇష్టపడతారు కానీ వీరు మంచి రాబడిని ఇవ్వరు. వీరు తమ పూర్వీకుల నుండి డబ్బు సంపాదిస్తారు. వీరు తమ జీవితంలోని ప్రతి కదలికను జీవితాంతం ఆనందిస్తారు. వీరు సాధారణంగా సుదీర్ఘ జీవితకాలం కలిగి ఉంటారు. వీరు బలమైన శరీరాన్ని కలిగి ఉంటారు కానీ వీరు అధిక ఒత్తిడిని తట్టుకోలేరు. వీరు తమ మతపరమైన ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరు పనికి సంబంధించిన అంశాలలో ఇతరులను నమ్మకపోతే ఏ పనిని ఏ దశలోనైనా లేదా ఆర్థికంగా నష్టపోయినా వదిలివేయడానికి వెనుకాడరు. వీరు తమ మనసులో ఏదీ దాచుకోరు. వారు సులభంగా వెళ్లే వ్యక్తులు. వీరు సులభంగా బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టపడరు. వీరు చాలా మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు కానీ వీరికి ఆర్థిక ఒప్పందాలు గుర్తుండవు. వీరు సాధారణంగా పొడవాటి ముఖం, పొడవైన మెడ కలిగి ఉంటారు. వీరు మంచి మార్గాల్లో మాత్రమే డబ్బు సంపాదిస్తారు. వీరు చాలా బోల్డ్గా మాట్లాడుతారు మరియు వేగంగా నిర్ణయం తీసుకుంటారు. వీరికి నిజమైన విసనుంది. వీరు అన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు మరియు చాలా చిన్న తప్పులను గుర్తించగలరు. వీరికి కోపం ఎక్కువ. కోపం నియంత్రిస్తూ అదుపులో పెట్టుకోవాలి. మకర రాశి ఉత్తరాషాఢ 2వ 3వ 4వ చరణాలు, శ్రవణం 1వ 2వ 3వ మరియు 4వ చరణాలలో, ధనిష్ట 1వ 2వ చరణాలలో జన్మించిన వ్యక్తులు మకర రాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. వీరు విపరీతమైన ఆలోచన లేకుండా ఏ పనిని ప్రారంభించరు. వీరు ఒక పనిని ప్రారంభించినట్లయితే అది పూర్తయ్యే వరకు వీరు ఆ పనిని ఆపరు. వీరు విపరీతమైన సహనం ఉంటుంది. వీరు చాలా తెలివైనవారు కాబట్టి వారిని మోసం చేయడం చాలా కష్టం. వీరు కీర్తి, పేరు మరియు డబ్బును కోరుకుంటారు. వీరు ఇతరులతో స్నేహాన్ని సులభంగా ప్రారంభించరు. వీరు ఇతరులకు అబద్ధపు వాగ్దానాలు చేయరు. స్వయం కృషితో జీవితంలో పురోగతి సాధిస్తారు. వీరు ప్రశాంతంగా ఉండే వ్యక్తులు మరియు చాలా నమ్మకమైన వ్యక్తులు. తమ కష్టార్జితంతో అన్నీ పొందుతారు. వీరు ఎదుర్కొన్న ప్రతి అవమానాన్ని గుర్తుంచుకుంటారు మరియు అవకాశం వచ్చే వరకు ప్రశాంతంగా ఉంటారు. అనుకున్న సమయంలో వీరు స్థాయితో జరిగిన అవమానానికి బదులు తీర్చుకుంటారు. వీరుచారాలను అనుసరించడానికి ఇష్టపడతారు. వీరు ఇతరులను సులభంగా విమర్శించరు. వీరు ఇతరులకు అడిగితే తప్ప సూచనలు ఇవ్వరు. వీరిని ఇతరులు చూసి గర్విస్తారు. వీరు ఇతరులకు సులభంగా తీర్పు చెప్పగలరు. వీరు జీవితాంతం సంపాదిస్తారు. వీరు ఒంటరితనాన్ని ఇష్టపడతారు. వీరు తరచుగా చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. వీరు గణితంలో నిష్ణాతులు. వీరు పెద్దలను గౌరవిస్తారు.
వీరు ఇతరులను సులభంగా నమ్మరు. వీరు అత్యాశతో ఉండకూడదని నేర్చుకోవాలి. కుంభరాశి. ధనిష్ట 3వ మరియు 4వ చరణాలు. శతభిషం 1వ 2వ 3వ 4వ చరణాలలో. పూర్వాభాద్ర 1వ 2వ 3వ చరణాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా మంచి శరీరాకృతి కలిగి ఉంటారు. వీరు పుటాకార ముఖం మరియు అద్భుతమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. వీరు అత్యంత మేధావి మరియు ప్రయోగాత్మక మనస్సు కలిగి ఉంటారు. వీరు మనస్ఫూర్తిగా అనుకుంటే తప్ప కట్టుబడి ఉండరు. వీరు పాత సంప్రదాయాలు మరియు ఆచారాలను ఇష్టపడరు. వీరు ఇతరులను సులభంగా నియంత్రించగలరు. వీరు ఇతరులతో మరియు బంధువులతో ఒకే విధంగా వ్యవహరిస్తారు. వీరు చాలా సమయం నిర్దిష్టంగా మరియు ప్రతి సంచికలో సమయాన్ని నిర్వహిస్తారు. ఈ వ్యక్తులు ఇతరులను ఆదేశించడానికి అంగీకరించరు. వీరు ఇతరులపై ఆధారపడరు మరియు ఇతరులను ఆజ్ఞాపించరు. జీవించండి జీవించనివ్వండి అనేది జీవిత నినాదం. వీరికి గొడవలు, నటించడం, కుతంత్రాలు నచ్చవు. వీరు కాంతి మరియు గాలిని ఇష్టపడతారు. వీరు తరచుగా వింత కళ్లను ఎదుర్కొంటారు. వీరు స్థిరమైన మనస్సు గలవారు. కోపాన్ని అదుపు చేయడంలో వీరు నిష్ణాతులు. తమ పరిజ్ఞానంతో అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. వీరు నమ్మకమైన వ్యక్తులు. వీరు చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తులు. సాధారణంగా వీరు చాలా మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. వీరు ఎలాంటి వాతావరణంలోనైనా ఇతరులకు మంచి చేసే పనిలో ఉంటారు. పూర్వాభాద్ర 4వ చరణంలో. ఉత్తరాభాద్ర 1వ 2వ 3వ 4వ చరణాలు. రేవతి 1వ 2వ 3వ 4వ చరణాలు నందు జన్మించిన వ్యక్తులు మీనరాశివారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ వ్యక్తులు మానవాళికి ఆదర్శ వ్యక్తులు. వారికి ఆదర్శవంతమైన ఆలోచనలు ఉంటాయి. ఈ వ్యక్తులు త్వరతిగా ముందుకు సాగరు. చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా ఆలోచిస్తారు. వీరు చాలా నిజాయితీ గల వ్యక్తులు. వీరు సాధారణంగా సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. వీరు ఇతరులను సంతోషపరుస్తారు మరియు ఇతరులను తమను ద్వేషించనివ్వరు. ఎలాంటి బాధ్యతలు లేకుండా సంతోషంగా జీవించడానికి ఇష్టపడరు. వీరు సులభ మార్గమెంచుకునే వ్యక్తులు. ఎంతో అవసరమైతే తప్ప వారు ఇతరుల మాటలను పట్టించుకోరు. ఈ వ్యక్తులు బలంగా మరియు చాలా ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ వీరు ఇతరుల సమస్యలలో తల దూర్చరు. వీరు విజయం సాధించడానికి చాలా కష్టపడతారు మరియు వారు చాలా ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తారు. వీరు నిన్నటి సంఘటనల గురించి తలుచుకుంటారు, రేపటి గురించి ఆలోచిస్తారు కానీ ఈ రోజు గురించి ఆలోచించడం మర్చిపోతారు. వీరు తమ జీవితంలో చాలా కొత్త విషయాలను అనుభవించడానికి ఇష్టపడతారు మరియు రాబోయే అన్ని అవరోధాల నుండి బయటపడే విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరు ఉద్వేగభరితంగా ఉంటారు మరియు వీరి చుట్టూ ఉన్న ప్రజలందరితో సానుభూతి కలిగి ఉంటారు.